ఎస్సీ రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందా? అలాగే ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? వాస్తవానికి 15% కాదు 20% ఎస్సీ రిజర్వేషన్ చేయాలి. అంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళ జీవితాలు, కొడుకులు, బిడ్డలు, బావలు, బామ్మార్దులు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ప్రజలు మాత్రము ఎవరు బాగుపడతలేరు, ఎవరికి న్యాయం జరుగుతలేదు. రాజకీయ పార్టీ తప్పనిసరిగా తెలంగాణ ఇంకో కొత్త పార్టీ రావాలి. వస్తే ప్రజల్లో నిండు సభలో కన్నీరు పెట్టడము చాలా తెలంగాణ రాజకీయ పార్టీలకు అది మంచిది కాదని తెలియజేస్తుంది. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ జాగృతి పెడుతుందా, ఇంకో పార్టీ పెడుతుందా? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణలో తెలుగుదేశం రావాలి, ఇడికి జనసేన రావాలి, ఇప్పుడు కవిత అమ్మ పెట్టిన పార్టీ రావాలి అని ఎందుకు భయపడుతుండో, ఎవరు భయపడుతుందో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా? అంతే కదా. మరి సీఎం ఏం రానొచ్చునా? ఓ సీఎంని బట్టలిప్పి కొడతాను వచ్చునా? ఓ పొట్టోడు అనొచ్చునా? నువ్వు జానడు ఉన్నావు అనొచ్చునా? రాజకీయంగా ఎంత అయిపోయిందంటే పని అది. సీఎం రాజకీయ నాయకులు ఇట్లా అన్నట్టు అయిపోయింది. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ప్రస్తుతానికైతే మాత్రం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ప్రజల్లో సీట్లు, ఓట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇదే సందర్భంలో కొత్త రాజకీయ వేదికలు రాబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు కవిత కొత్త పార్టీ రాబోతుంది. అదే సమయంలో ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తా చాటిన తెలుగుదేశం కూడా మరోసారి తెలంగాణలో కూడా పాగా వేయడానికి సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జనసేన కూడా తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లోనూ ఇక మేము పోటీ చేయబోతున్నాము, కొత్త కమిటీలు వేయబోతున్నామని కూడా ప్రకటనలు వస్తున్నాయి. మరి 3 ప్రధాన పార్టీలు కాకుండా మిగతా పార్టీలకు అలాగే కొత్త వేదికలకు మరి స్పేస్ ఉందా? ప్రజలు మరి ఇదే పార్టీలకు స్టిక్ అయి ఉంటారా? కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారా లేదా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చింతల రాజలింగం గారు ఉన్నారు, సామాజిక విశ్లేషకులు. అన్న నమస్తే. నమస్తే. ముందుగా మీరు వర్గీకరణ సంబంధించిన అంశాల్లో చాలా కీలకంగా ఉన్నారు. ఎస్సీ ఉపకులాల చైర్మన్గా మీరు బాధ్యతలు కూడా స్వీకరించారు. వర్గీకరణ సంబంధించిన అంశం మాట్లాడి తర్వాత మనం రాజకీయాలకు వెళ్దాం. వర్గీకరణ అంశం అయిపోయింది తెలంగాణలో, అది సాటిస్ఫాక్షన్గా అయిపోయిందా? దానికి సంబంధించిన అంశం ఏంటి? వాస్తవం చెప్పాలంటే వర్గీకరణ కావడానికి సుమారు 30 సంవత్సరాల నుంచి మేము కృష్ణన్న గారితో పోరాడుతున్నాము, చేస్తున్నాము. వర్గీకరణ జరిగింది కానీ మాకు మాత్రము 57 కులాలకు న్యాయం జరగలేదు. అది మాకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ వర్గీకరణ జరిగింది ఎవరికి? ఈ 2 కులాలే బాగుపడుతున్నాయి. ఆనాడు 2 కులాలే బాగుపడ్డాయి, ఈ రోజు 2 కులాలే బాగుపడుతున్నాయి. అత్యంత వెనుకబడ్డ కులాలకు ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. మాకు ఒక్క పర్సంటేజ్ ఇస్తే మా 57 కులాలు ఏడ ఉంటాయి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఇప్పుడు చదువుకోవడానికి కూడా స్కూల్ మెట్లు ఎక్కని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దేశ సంచారం చేస్తున్నారు, ప్రతి ఊరు తిరుగుతారు. అలాంటప్పుడు మాకు వర్గీకరణ జరిగిన తర్వాత వర్గీకరణ చేసి 1% ఇస్తే మాకు ఏం జరుగుతుంది? వాస్తవం చెప్పాలంటే తమిళనాడులో వర్గీకరణ చేస్తూ 3 అత్యంత వెనుకబడ్డ కులాలకు 3% ఇచ్చారు. వాస్తవానికి ఇవి ఏమంటున్నామంటే నా రేవంత్ రెడ్డి గారిని 20% చేసి ఇంకో 5% మాకు ఇవ్వాలి. మాకన్నా చదువులో, విద్యలో, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు మాలా మాదిగా ఉన్నారు. అవసరం పడితే వాస్తవానికి వారు నిజంగా వర్గీకరణ న్యాయం జరగాలి అనుకుంటే మాలా మాదిగ గుంజి 5% అత్యంత వెనుకబడ్డ కులాలకు ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళతో దేంట్లో పోటీ పడతాం మేము? ఈనాడు పోటీ పడలేదు, 30 సంవత్సరాల క్రితం పోటీ పడలేదు. మరి వర్గీకరణ ఎట పడతాం మేము? ఇది మాకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు తాజాగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కర్ణాటక తరహాలో ఎస్సీ రిజర్వేషన్ పెంచాలి అని ఒక మాట మాట్లాడారు. నిజంగా ఎస్సీ రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందా? అలాగే ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? వాస్తవానికి 15% కాదు 20% ఎస్సీ రిజర్వేషన్ చేయాలి. చేసి వాళ్ళగా ఇచ్చేది. మరొకసారి చెప్తున్నాను మీకు, మరొకసారి
ఇంకో 5% అత్యంత వెనుకబడ్డ కులాలకు ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఓకే. వీళ్ళు ఏమైపోతుందంటే వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, ఇద్దరి మధ్యలో వాళ్ళు కొట్లాడుతూ మాకు చిన్న వెనుకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుంది తప్ప మాకు న్యాయం జరుగుతలేదు. ఇద్దరు ఏదంటే పిల్లి కొట్లాడితే ఏదో కథ అయినట్టుగా వాళ్ళు కొట్లాడి వాళ్ళు చేస్తారు కదా. అట్లా కాకుండా ప్రభుత్వానికి కానీ ఇక్కడ వివేక్ గారి కానీ అలాగే మందకృష్ణ గారి కానీ అలాగే మాల నాయకులు కానీ మాదిగ నాయకులు కానీ అన్ని కులాలు నాయకులు చెప్తున్నా, వాస్తవానికి మీకంటే చాలా వెనుకబడ్డ కులాలు మావి కాబట్టి ఈ వచ్చే ఏ పర్సెంట్ పెరిగినా 5% మాకు అత్యంత వెనుకబడ్డ కులాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయని, ఎందుకంటే మీరు కొన్ని దశాబ్దాలుగా కూడా చూస్తున్నారు, రాజకీయ పరిణామాలు కూడా మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చూస్తుంటే రాజకీయాలను చూస్తుంటే ఏం విశ్లేషిస్తారు? రాజకీయాలు చూస్తుంటే ఈరోజు ఎట్లయిపోయిందంటే ఏ రాజకీయ పార్టీ వచ్చినా వాళ్ళ జీవితాలు, కొడుకులు, బిడ్డలు, బావలు, బామ్మార్దులు వాళ్ళు బాగుపడుతారు తప్ప ప్రజలు మాత్రము ఎవరు బాగుపడతలేరు, ఎవరికి న్యాయం జరుగుతలేదు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఎందుకు వచ్చింది? అందరూ అలా ఉన్నోడు లేనోడు సంబంధ కులాలు పోరాటం చేసిరల్లా. దాన్ని ఏమన్నారు, ఇది మన ఉద్యోగాలు మనకు వస్తాయి, నీళ్లు మనకు వస్తాయి, మన వాట మనకు వస్తే కొట్లాడితే ఈరోజు మీకు తెలియజేస్తున్నా, ఈరోజు తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు రెడ్డిలు కావచ్చు, ఎల్మోలు కావచ్చు, సంపండ అన్ని కులాలు కావచ్చు, ఎవరిని సంతోషంగా లేరు. ఎందుకంటే నీళ్లు ఎవరు పోయినాయి, ఆ నిధులు ఎవరు పోయినాయి, ఒక వచ్చే ధనము యోజోలు పడ్డది. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, ఈ నిధులు మాకు రాలేదు, నియామకాలు మా దాంట్లో కాలేదు, ఇది ఏది ఇంకోటి అవి కూడా మా చదవాలి. ఈ పడ్డాయి ఎవరు పడ్డాయి? ఎవరైతే వాళ్ళు కొంతమంది కులాల చేతిలో, కొంతమంది ఆ కులాలు కూడా బాగా డబ్బు ఉన్నవాళ్ళు, రాజకీయంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకు మాత్రమే డబ్బులు ఉన్నాయి, వాళ్ళకే నీళ్లు పోయినాయి, వాళ్ళకే ఉద్యోగాలు వచ్చింది తప్ప ఇంకా ఈరోజు సంబంధ కులాలకు ఒక న్యాయం జరగలేదు. అందరూ కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యో దీని గురించి కొట్లాడినామా. ఇంకోటి మా తెలంగాణలో కూడా మీ కొట్లాడేటప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ కావాలని అన్నారు తప్ప తెలంగాణ వస్తే మాకు ఏమవుతుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయా, మా నీళ్లు మాకు వస్తాయా, మాకు నిధులు మాకు వస్తాయని ఆలోచన కొట్లాడలేదు. ఖాళీ మాకు తెలంగాణ వస్తే బాగుండదు కానీ నిజంగా తెలంగాణ ప్రజలు ఆనాడు అరే మాకు ఏమొస్తుంది అని కొట్లాడితే ఈ తెలంగాణ రాకపోయేదానికి తెలియజేస్తున్నాం. మీకు ఒక మాట చెప్పారు మీరు, బాగుపడ్డోళ్ళే బాగుపడుతున్నారు ఏ కులంలోనైనా అని చెప్పారు. నిజంగా ఒక బీసీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ విషయాన్ని కూడా వద్దాం, ఒకసారి మైనారిటీ విషయాన్ని కూడా వద్దాము. ఇక్కడ కూడా ఇటు రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఐఏఎస్ల కొడుకులు మళ్ళీ ఐఏఎస్లు అవుతున్నారు, రాజకీయ కొడుకులు రాజకీయ లేదు, పేరుకు క్యాస్ట్ ఉన్నది కానీ అంటే పేద మధ్యతరగతి వాళ్ళకంటే వీళ్ళ నుండే ఆ పదవులను కూడా అటైపోతున్నాయి. క్రిమి లేయర్ కూడా అంశం కూడా వస్తుంది. నిజంగా ఈ విషయంలో చర్చ జరగాలా, నిజంగా రాజ్యాంగంలో మార్పు రావాలా, రిజర్వేషన్ల విషయంలో నిజంగా ఏం జరగాలి సార్? వాస్తవం చెప్పాలంటే కిమీ లేరు 100% పెట్టాలి. ఎందుకంటే అది పెడితేనే మాలాంటి చిన్న కులాలు కానీ అత్యంత వెనుకబడ్డ కులాలు కానీ దీంట్లో కూడా చదువు లేని కులాలు కానీ దీంట్లో కొన్ని కులాల్లో ఈ రోజు తిండి లేని వారి కులాలు ఉన్నాయి, వాళ్ళకు న్యాయం జరుగుతుంది. క్రిమి లేయర్ కాకుండా కొంతమంది ధనవంతులు ఎమ్మెల్యేలు ఎంపీలు తట్టుకుంటారు. మొన్న కూడా ఒక జడ్జి ఎవరు మొన్న ఇది కదా, ఆయన కూడా చెప్పాడు క్రిమి లేయర్ ఉండాలని చెప్పిండు. వీళ్ళు మాత్రము సుప్రీం చెప్పిండు క్రిమి లేయర్ ఎందుకు ఉండాలి? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక కూలీలతో ఎట్లా పోటీ పడతాడు? వాళ్ళ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్లు ఉంటే మా పిల్లలు కూలీలు చేసుకుంటారు, లేకుంటే రోడ్ల మీద ఇది బేసిక్ పని చేసుకుంటానికి వాళ్ళకు మా పిల్లలకి ఎట్లా పోటీ పడతాము? క్రిమి లేయర్ ఉంటేనే బాగుపడుతుంది రాజకీయంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా జనాభా 10% కాదు, జనాభా ఎంత వెనుకబడ్డదో అంత ఇవ్వాలని చెప్పిన. జనాభా ఎంత ఉందని తీయమని చెప్పలేదైనా. జనాభాలో ఆర్థికంగా ఉద్యోగాలల్లో అన్ని రకాల వెనుకబడ్డ వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కొంతమంది వాళ్ళని ఏమని చెప్పాలనో అర్థం కాదు కానీ వాళ్ళు మాత్రము ముందుండి వాళ్ళకి ఎంత వచ్చినా ఎమ్మెల్యేలైనా మినిస్టర్లు అయినా ఎంపీలైనా ప్రధానమంత్రి దగ్గర పోయినా అంత దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి మళ్ళీ మాకేం కాలేదని కొట్లాడుతున్నారంటే రాజకీయము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవరు న్యాయం చేస్తున్నారు? ఎవ్వరు అంతలా వాళ్ళే. ఒక ఎమ్మెల్యేతో మాకు పని పడుతుంది అంటే సీఎం గారు వాళ్ళకి పని చేస్తున్నాడు, ఇంకో సీఎం వస్తే వాళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి నిజంగా కింద ఉన్న కులాలకు ఏ రాజకీయ పార్టీ వచ్చినా పనిచేయడం లేదు. అన్న తెలంగాణ రాజకీయాల విషయానికి వద్దాం. ప్రధాన పార్టీలు 3 నడుస్తున్నాయి. ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంచెలంచెగా ఎదుర్కొంటూ పోతుంది. ఇక గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉన్నది. ఈ 3 పార్టీలను కాదని ఇంకొక రాజకీయ వేదికకు ప్రజలు స్వాగతించే పరిస్థితిలో ఉన్నారా?
100% ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో అంత విసుగుబడి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 75-100 సంవత్సరాల నుంచి అది కూడా ఉన్నది కాబట్టి దాని మీద ఉన్నారు. బీజేపీ అయితే అసలు ఉన్నదంటే ఉన్నది, ఆ పేరు పెద్ద అది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది ఏమున్నా సీట్లు ఏమొస్తే సీట్లు వస్తే రావచ్చు, కానీ బీజేపీ ఊళ్ళో కానీ ఇంకా బయట కానీ దానికి ఎక్కువ పేరు లేదు. రాజకీయ పార్టీ తప్పనిసరిగా తెలంగాణ ఇంకో కొత్త పార్టీ రావాలి. వస్తే ప్రజల్లో అప్పుడు అరే ఈ పార్టీ అంటే దీంట్లో ఇసుకు చెందిరు కాబట్టి కొత్త పార్టీ వస్తే ప్రజల్లో ఆ దిక్కు పోయే ఛాన్స్ తప్పనిసరిగా ఉన్నది. బీజేపీ గతంతో పోలిస్తే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 3 దాటుకుంటూ పోతుంది. ఎక్కడ ఎన్నికలు వచ్చినా కానీ ఓటు బ్యాంక్ పెరుగుకుంటూ పోతుంది. బీజేపీ రేపు అధికారంలో వచ్చినా రేపు కొలాబరేట్ అయినా ఆశ్చర్యం లేదు. మీరు ఎట్లా అంత తక్కువ చేసి మాట్లాడారు? మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీజేపీ రావడానికి వాళ్ళ దాంట్లో వాళ్ళే గెలవనియరు. వాళ్ళ మనుషులు వాళ్ళే, వాళ్ళ ఎమ్మెల్యేలు మనుషులు, వాళ్ళ ఎంపీల మనుషులు వాళ్ళ దాంట్లో వాళ్ళు గెలవరు. ఎగ్జాంపుల్ మన ఈటల రాజేందర్ గారిది ఆ కాన్స్టిట్యూన్సీ ఉన్నది. అక్కడ ఏం లొల్లైంది, అక్కడ బండి సంజయ్ వచ్చేసి ఈటల రాజేందర్ ఉన్న కాన్స్టిట్యూన్సీలో వేరే టికెట్ ఇచ్చి ఇలా మనసు కొలగొట్టాలని చెప్పి వాళ్ళు చూస్తుంటే ఇంకా బీజేపీ వస్తుంది. ఇప్పుడు బీజేపీ రావడం వాళ్ళ కన్ను వాళ్ళ చేతిలో పొడుచుకుంటారు. జనాలు ఓటేయాలనుకున్నా కానీ నేతల మధ్య సమస్య ఉన్నది. ప్రజలు కూడా ఎక్కువ వేయాలి దానికి ఉండరు. ఎందుకంటే బీజేపీ అనేది అదొక బ్రాహ్మణుల పార్టీ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను చూడాలంటే చాలా అంటే చాలా వెనుకబడి చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయంలో బీజేపీ అనేది కొంతమంది పిల్లలు దాంట్లో కొన్ని హిందుత్వం ఉన్న వాళ్ళు దాన్ని చేయాలి ఆలోచన తప్ప జనరల్గా ఇప్పుడు దానికి ఒక చారణ వంతు ఉంటే 75% మాత్రము దానికి ఓటు వేయని వాళ్ళే చాలా మంది ఉంటారు. దానికి మరొక వేదికకు రావాలని మీరు అనుకుంటారు, కానీ బీజేపీకి వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంది. బీఆర్ఎస్కు పదిలంగా క్యాడర్ బేస్ పార్టీ, లీడర్ బేస్ పార్టీ అట్లా ఉన్నది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇక వాస్తవంగా వాళ్ళకు బలాన్ని పెంచుకుంటూ పోతుంది. ఇంకా కొత్త వేదికకు ఎక్కడ స్కోప్ ఉందన్న? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలన చేసింది. 10 ఏళ్ళు పరిపాలన చేసినా వాళ్ళకి ఎవరు చేసిరు? వాళ్ళ టీంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ ఎంపీలకు, వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పథకాలు కూడా ప్రవేశపెట్టారు కదా. ఎవరు చేసింది? అది ఎవరు పనులు కూడా చేసిరు అంటే చేసింది 10 పైసలు చేస్తే దోసుకుని 90% అంటారు కదా, ప్రజలే అంటారు, వాళ్ళే అంటారు కదా. ఇప్పుడు కవితమ్మ వచ్చింది, కవితమ్మ ఏమంటుంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఏం చేసినామని చెప్తుంది. ఏం చెప్తుంది? మరి ఏం చేయలేము కదా. బయటికి వచ్చే అవసరం వచ్చింది ఆమెకు. పిఆర్ఎస్ పార్టీలో సరైనది లేకనే, సరైన నియమాలు లేకనే, సరైన గుర్తింపు లేకనే బయటకు వచ్చింది ఆమె. ఎందుకు వస్తుంది లేకుండా బిడ్డ ఎందుకు వస్తుంది లేకెళ్ళి? ఆమెకు సరిగా లేదు కదా దాంట్లో. సరిగా అంటే ప్రజలకు న్యాయం చేస్తలేదని చెప్పి బయటకు వచ్చింది ఆమె. అట్లానే ఇప్పుడు బయటకు వచ్చి ఆమె పార్టీ పెడతా ఉంటుంది. ఆ పార్టీ ఆమె మంచి ధైర్యవంతురాలు, మంచి మాట్లాడుతుంది, మంచి సత్తా ఉన్నది. ఏది మాట్లాడినా కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆయన ఎంత మొండో సేమ్ ఈయన కూడా అంతే మొండి పని చేస్తుంది. కొత్త పార్టీ పెడతా ఉంటుంది, పెడితే బాగుంటుందని చెప్పి నేను అయితే తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ నిలదీత ఏమైంది? అప్పుడు అసలు ముందుగా జాగృతి వాళ్ళను పట్టించుకోలేదు. ఎంపీగా ఉన్నప్పుడు ఆమె పని ఆమె చేసుకున్నది. ఇప్పుడు బయటకు వచ్చి ఉద్యమకారులను అంటుంది, పార్టీని అంటుంది. అప్పుడున్నప్పుడు మరి సొంత నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా ఈ సమస్యలను కూడా. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారు? విశ్వసించే పరిస్థితి లేదని కూడా కొంతమంది అంటున్నారు. మీరు చెప్పింది వాస్తవం, అది నిజము దాంట్లో. కానీ ఆనాడు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఆమె నోరుతో ఏం చెప్తున్నది, నాకు నిజామాబాద్ మాత్రమే పరిమితం చేసిర్రు, బయటికి రాకుండా మాట్లాడకుండా చేసిర్రు, నాకు ఎక్కడ పోయినా నాకు కాళ్ళకు చేతులు సంఖ్యలు వేసిరని చెప్తున్నది. కానీ ఏమంటుందా, జాగృతి ఉన్న కొన్ని జనాలని కొంతమంది ఏమంటారు, జాగృతిలో ఉన్న వాళ్ళని కూడా సరిగ్గా చూడలేదు అంటారు. అది వాస్తవం ఉండొచ్చు, మనం చూడలేము కానీ ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ జాగృతి పెడుతుందా, ఇంకో పార్టీ పెడుతుందా, ఆమె పార్టీ పెట్టి నడిపితే ప్రజలు చాలామంది వస్తారు. వాస్తవం చెప్పాలంటే ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ, ఇది మన ఎమ్మెల్సీ మన దాంట్లో నిండు సభలో కన్నీరు పెట్టడము చాలా తెలంగాణ రాజకీయ పార్టీలకు అది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఒక ఆడబిడ్డ సరే ఏం చేసినా కానీ తండ్రి చేసిండా, అన్న చేసిండా, ఇంకోరి మీద చెప్పినా కానీ ఆమె రాజీనామా చేసి వచ్చి ఏడిచిందంటే ప్రజలు ఏమంటున్నారు, ఆమె మామూలు ఏడుస్తుంది. కొంతమంది అంటారు ఏడుస్తుంది, నాటకాలు ఆడుతుంది అంటే ఒక నాడు జరిగిండొచ్చు, ఓకే. ఆనాడు తండ్రి చేతిలో ఉంది కాబట్టి అందులో కీలుబొమ్మగా ఉండొచ్చు కాబట్టి జరిగిండొచ్చు. ఆమె ఏమంటుంది, ఇప్పుడు నీ తండ్రిని అన్న వదిలేసిన నన్ను నమ్మని వస్తా అంటుంది. ప్రజలు నమ్ముతారు. ఈ రోజు ఏమంటారు అంటే ఈ రోజు కాకుండా ఎల్లుండి అవుతుంది, ఎల్లుండి మళ్ళీ ఒక రోజు అన్నా ప్రజలు నమ్ముతారు. ఆమె పార్టీ నడుస్తుంది, పార్టీ నడిస్తే బాగా ఉంటుంది.
ఏమన్నా తప్పులు ఉంటాయి, ఇంతకుముందు ఏమైనా చేసినా ఉంటే ఆ పక్క పెట్టి అట్లా పోకుండా ప్రజలను అందరూ కలుపుకొని పోయి ఇంతకుముందు ఎవరైతే ఆమెకు ఉద్యమాలు చేసారో, ఎవరైతే ఆమె తిరిగారో వాళ్ళు కలుపుకొని పోతే బ్రహ్మాండ కూడా పార్టీ బయటకు వస్తుంది, మంచి ముందుకు వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సుమారు 2.5 సంవత్సరాల సమయం ఉన్నది, ఇంకా కొత్త రాజకీయ వేదిక ఇంకా ప్రకటించలేదు, ప్రకటించే అవకాశం ఉంది. ఇన్ని ప్రధాన పార్టీలు తట్టుకొని, ఇన్ని విమర్శలు తట్టుకొని కవిత ఒకవేళ పార్టీ పెడితే ఎంత స్కోప్ ఉంటుంది? ఈ ఎన్నికలకు సాధ్యమా? వచ్చే ఎన్నికలకు బలపడే అవకాశం ఉందా? ఆమె మంచి వక్త, అంటే రాజకీయంగా ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం చెయ్యాలి, ఎక్కడ అంటే పని ఉంది, పని లేదు తెలుసు ఆమెకు. మంచి సబ్జెక్టు నాయకురాలు. తప్పనిసరిగా ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళ ఎలక్షన్లు వచ్చినప్పుడు పక్క నిలబడుతుంది, చేస్తుంది. ఎందుకంటే ఆమెకు బీఆర్ఎస్లు ఉన్నప్పుడు ఎక్కడ లుసుకులు ఉన్నవి, ఎక్కడ పని చేయలేదు, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఎక్కడ బీజేపీ చేస్తుంది, ఇంకే పార్టీ చేయలేదని చెప్పి అన్నీ తెలుసు ఆమెకు. ఆమె ఈ సమయంలో పార్టీ పెట్టి ఆమె ముందు పోతే తప్పనిసరిగా పార్టీ ముందు పోతుంది. ఇప్పుడు ఆమెను ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు మంది ఆమె దగ్గర పోతారు. ప్రజల్లో కొత్త పార్టీ కాబట్టి కొంచెం వెనక ముందు కావచ్చు. ఆమె ఒక గట్టి నాయకురాలు. అట్లా అంటే మన ఎవరు జయలలిత గారు వచ్చింది, ఇంత గట్టి నాయకురాలు ఆమె. అలాగే ఏమే ఇంకో బెనర్జీ, ఆమె ఎవరు ఇంకో మమతా బెనర్జీ, ఆమె లేడీ కదా, మాయావతి లేడీ కదా, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. ఈమె కూడా వాళ్ళకంటే ఎక్కువ చేస్తే కానీ తక్కువ ఏం చెప్పి అనుకుంటాను. షర్మిల కూడా పార్టీ పెట్టింది, ఆ తర్వాత పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసింది, కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలు నిలబడడం కష్టమని పరిస్థితి కూడా వచ్చింది. మరో షర్మిల కాబోతుందంటే ఏం చెప్తారు? అది వాస్తవం చెప్పాలంటే షర్మిలకు ఈమెకు 100% తేడా ఉంటుంది. ఈమె తెలంగాణ బిడ్డ. తెలంగాణలో ఏ మాట చెప్పినా, ఏ పని వాళ్ళన్నా గట్టి స్టెప్ వేస్తారు. ఒక అడుగు వెనక చేసారంటే 10 అడుగులు ముందుకు ఆలోచించి ఎదుటి ఇట్లా దెబ్బ కొట్టాలని చెప్పి ఆలోచన బయటకు వస్తుంది తప్ప షర్మిలలాగా వేరే పార్టీలో పోయి ఈమె అందులో ఉండే నాయకురాలు కాదు. ఆమె శక్తి, ఆమె వాస్తవం చెప్పిన ఒక శక్తి. ఆమె కవిత అంటే ఒక ధైర్యము, కవిత అంటే ఒక శక్తి. ఆమె ఒక పెద్ద నాయకురాలు అయితే తప్ప షర్మిలలాగా కావాలంటే ఎట్టి పరిస్థితులు కాదు. ఆ షర్మిలకు ఏమో తేడిందంటే వాళ్ళు ఏం కొట్లాడినా మాటల్లో అండ్ ఆ సబ్జెక్టులో ఏమున్నా తెలంగాణలో ఎక్కడ అన్యాయం అవుతుంది, ఎక్కడ నీళ్ళు రావాలి, ఎక్కడ నిధులు రావాలి, ఎక్కడ రావాలని చెప్పి ఇవి తెలుసు బాగా. దాన్ని కొట్లాడుతుంది. ప్రజలు ఇప్పుడు రాకపోవచ్చు, రాబోయే రోజుల్లో ఈ నెంబర్ నమ్ముతారు. ఈమె ఎంబడి తండో పోయే రోజు కూడా దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. కవిత విషయాన్ని పక్కన పెడితే ఇక జనసేన అంశం ప్రధానంగా ఇప్పుడు తెరపైకి వస్తుంది. మొన్ననే జనసేన అధ్యక్షుడు కూడా తెలంగాణ పర్యటన చేపట్టడం, అక్కడ గుడి దగ్గర కూడా కార్యక్రమాలు చేపట్టడం, ఆ తర్వాత బలోపేతం అవుతాము, కొత్త కమిటీలు నిర్వహిస్తాము, ఇక్కడ కూడా మేము ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము కూడా ఆయన మాట్లాడారు. ఒకటి, ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిలో కీలకంగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి, ఇక అక్కడ కూడా పార్టీ బలోపేతం అవుతుంది. వచ్చే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా పార్టీ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ప్రకటించారు. నిజంగా తెలంగాణలో జనసేనకు ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రజలు అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎంత మేర ఉంటుంది? ఏమనుకుంటారు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలంగాణలో మన ఆంజనేయ స్వామికి కొండగట్టు ఆంజనేయ స్వామికి 30 కోట్ల 19 లక్షలు ఏమి ఇచ్చారు అనుకుంటా. 30 కోట్లు ఇచ్చారు. వాస్తవానికి ఆయన ఇవ్వడానికి కారణం ఏంటంటే తెలంగాణలో కూడా నేను ఉండాలి, తెలంగాణ ప్రజలు కూడా నా ప్రజలే, తెలంగాణ ఆంధ్ర వేరు కాదు అనే ఉద్దేశంతో అక్కడున్న డబ్బు అయినా చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పినా కానీ తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్పతనం అయింది. ఎందుకంటే ఇక్కడ డెవలప్ చేయాలి, ఆంజనేయ స్వామి గుడిని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో పెట్టిండు. ఈయన ఏమంటుందంటే జనసేన వచ్చినా దాని జనాభా దానికి వాళ్ళకు ఉన్నారు, వాళ్ళు వచ్చినా వాళ్ళు నిలబడ్డా కానీ వాళ్ళ మనుషులు వాళ్ళు ఉన్నారు. జనసేనకు తక్కువ అంచనా వేయొద్దు, వాళ్ళు కూడా రేపు నిలబడతారు, వాళ్ళు రావాలని కోరుతున్నా. ఇప్పుడు తెలుగుదేశం రావాలి, ఇడికి జనసేన రావాలి, ఇప్పుడు కవిత అమ్మ పెట్టిన పార్టీ రావాలి. వస్తేనే వీళ్ళు ఏమనుకున్నారు అంటే 3 పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ మా అంతా మించిన వాళ్ళు లేరు అనుకుంటారు వీళ్ళు. మావి గట్టి పార్టీలు అంటారు. రేపు ఈ కూటమి వచ్చిన తర్వాత, కవిత గారు వచ్చిన తర్వాత వీళ్ళు పలసగా పడిపోతారు. ఎందుకంటే ప్రజలు కూడా ఏం చేస్తారో కొత్త పార్టీ రావాలని ఆలోచన ఉంది అందరికీ. ఇక 10 సంవత్సరాలు ఈయన చేసిండు, 100 సంవత్సరాలు వీళ్ళు చేసిండు, బీజేపీ చేస్తున్నారు. సరిపోయి కొత్త పార్టీ ఎవరు వస్తే చేయాలని ఆలోచన ఉన్నది. రేపు తెలుగుదేశం వచ్చింది అనుకుందాం. తెలుగుదేశము 1982లో మార్చి 29 తారీఖు హైదరాబాద్లో హిమాయత్ నగర్లో జన్మించిన పార్టీ అది.
వాస్తవానికి కొంతమంది నాకు ఒకటే అనిపిస్తుంది, ఆనాడు చదువుకున్న ఎంబీఏ డిగ్రీలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎవరు చదివితే వాళ్ళ పిలిపించి టికెట్ ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆనాడు కానీ సినిమాలో దేవుడని మొక్కారు. రాముడు వేషం వేసిండు, కృష్ణుడు వేషం వేసిండు, రకరకాల వేషాలు వేసిండు. దాంట్లో దేవుడు కాదు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు ఎస్సీ బీసీలకు దేవుడైన ఆయన. ఎందుకంటే పిలిచి టికెట్ ఇచ్చిన ఆయన, పైసా ఖర్చు లేకుండా పిలిచి టికెట్ ఇచ్చిన మహానుభావుడు తెలంగాణలో ఆయన ఒక్కడే, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కడే. ఇప్పటిదాకా ఉన్న పార్టీలు చూడండి మీరు, బీఆర్ఎస్ టీడీపీ కూడా అట్లా ఇవ్వలేకపోతుంది, ఇప్పుడు ఇవ్వబోతుంది. బీఆర్ఎస్ వచ్చి ఖర్చులు ఎప్పుడు ఎక్కువైంది, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 100 కోట్లకు వెళ్ళిపోయింది. అంతకుముందు లేకుండే సామాన్యుడు పోటీ పరిస్థితి లేదు. ఎవరెవరు స్టార్ట్ చేశారు? తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఈ యొక్క పార్టీ నడిపించుకుంటా ఎమ్మెల్యేలకు చేసుకుని చేసిండు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాదులో హైటెక్ సిటీ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? మెయిన్ చంద్రబాబు నాయుడు వల్ల వచ్చింది. ఐటీ కంపెనీలు ఈరోజు పిల్లలు ఎవరు పనిచేస్తున్నారు? చంద్రబాబు నాయుడు వల్లనే హైదరాబాద్లో ఐటీ కంపెనీ వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు, బతుకుతున్నారు, మంచిగా ఉన్నారు. అదే కాకుండా తెలుగుదేశంలో నాయకులు లేకపోవచ్చు, కానీ ఈ రోజు కూడా కరీంనగర్ ఒక సర్పంచ్ గెలిచిండు, మహబూబ్ నగర్లో ఒక సర్పంచ్ గెలిచిరు, అలాగే ఖమ్మంలో ఒక సర్పంచ్ గెలిచిరు. నాయకులు లేరు కదా వీళ్ళకు. కానీ ప్రజలు ఇప్పుడు కూడా వాళ్ళ కార్యకర్తలు అట్టు పెట్టుకొని ఉన్నారు. ఎందుకున్నారు? చంద్రబాబు నాయుడు ఇవాళ కాకుండా రేపు వస్తాడని ఆలోచనరు. మరి ఎందుకు వస్తలేరో మరి ఆయనకు తెలియాలి తప్ప. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు తెలంగాణ మీద దృష్టి పెట్టి సాధిస్తే తప్పనిసరిగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు, ఉమ్మడిగా ఏది జనసేన కానీ తెలుగుదేశం కానీ కలిసి పోటీ చేస్తే ఇక ఉన్న పార్టీలకు మొత్తం పలచబడిపోయి కాదు, వాళ్ళకు దిక్కు పోయే వాళ్ళు ఉండరు. ఈ 2 పార్టీలు ఇక్కడ వస్తే తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, తండోపతండలు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చే వాళ్ళు ఉన్నారు. అదే కాదు, ఎక్స్ మినిస్టర్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అభిమానులు ఉన్నారు. కానీ ఆయన ఎవరికి భయపడుతున్నాడు? ఒక్కసారి మీ ద్వారా చెప్తున్నా, ఆయన ఎందుకు భయపడుతుండో, ఎవరు భయపడుతుందో చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా? అంతే కదా. మరి ఇప్పుడు తెలుగుదేశము పార్టీ రావలేదు అంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం అంటే ఆయన భయపడేది ఒక ఈయన గురించి, ఎవరు మన రేవంత్ రెడ్డి గురించి భయపడుతున్నాం అంటున్నారు. ఎందుకంటే ఆయన శిష్యుడు కదా. ఆయన వస్తే ఇట్లా సహచరుడు అంటుంటే మీరు శిష్యుడు అంటున్నారు. నేను సహచరుడు, ఆయన ఒకసారి శిష్యుడు అంటాడు, ఒకసారి సహచరుడు అంటే అది వేరు. ఆ తెలుగుదేశం వస్తే ఈయనకి ఏమన్నా వెఫ్ట్కి పడుతుందని. కానీ ఏమంటున్నా అంటే మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ అట్లా అనకండి. మీ గురించి ప్రజలు జనాలు ఎదురు చూస్తున్నారు, మీ తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పేసి. మీరు రాకుండా చేస్తే ప్రజల్లో మీ పలచదనం అయిపోతున్నారు. రాను మీకు ఎవరు లెక్క చేయకూడదు చేయరు. మీరు అది అట్లా ఉంటుందంటే పక్క పెట్టండి. మీ పార్టీ మీరు ఏమంటారు? నేషనల్ పార్టీ అంటున్నారు. మీరు నేషనల్ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం హైదరాబాద్ పుట్టిన పార్టీ కాబట్టి ఎవరు రమ్మన్నా వద్దన్నా మీరు ఎవరు విమర్శిస్తారు అనుకుంటున్నారేమో. విమర్శించే రోజులు పోయినవి. తెలంగాణ రాకముందు ప్రతి ఒక్కరూ తెలంగాణ కావాలని చెప్పి ఆ రోజు చెప్పిండొచ్చు, అయినొచ్చు. కానీ ఇప్పుడు అనే పరిస్థితి లేదని చెప్పి ఒక విషయం చెప్తాను. జనసేన ఇక్కడ పోటీ చేస్తానంటేనే ఏపీలో కూటమిలో ఒక భాగమైన బీజేపీ ఇక్కడ ఏమంటుందంటే మాకు సంబంధం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాము అని ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులని బీజేపీ అంటుంది. ఇక టీడీపీ మరోసారి ఇక్కడ పోటీ చేస్తే బీఆర్ఎస్ ఊకుంటుందా? బీఆర్ఎస్ ఏమంటుంది అంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి, రాష్ట్రాన్ని మళ్ళీ సమైక్య రాష్ట్రం చేస్తారు, ఇక మొత్తం చంద్రబాబు నాయుడు పెత్తనం ఉంటుందని కూడా ప్రచారం చేసి ఇబ్బందికరంగా రాజకీయంగా ఇటు కాంగ్రెస్కు దెబ్బపడే అవకాశం ఉంటుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి అది వాస్తవం కాదు? అది అవాస్తవము. అంటే ఆయన చెప్తాడు, ఆయన మాటల గారిడైనా మాటల మాంత్రికుడు. కానీ ప్రజలు నమ్మట్లేరు. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. ఎందుకంటే కొంచెం తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి నిజమా కాదా ఆలోచిస్తారు. ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, కానీ నిజంగా ఆ రోజు వాళ్ళందరూ ఎవరైతే అంటారో వాళ్ళకి ఈ రోజు మీ ద్వారా కోరుతున్నా, ఈ రోజు తెలంగాణలో ఆ నోడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితము ఎస్సీ ఎస్టీ బీసీలకు టికెట్లు ఇచ్చేసి యువకులను పిలిపించి 24 ఏళ్ళు 23 ఏళ్ళు 25 ఏళ్ళు పిలిపించి టికెట్లు ఇచ్చిన పార్టీ ఎవరు?
తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఆయన ఎప్పుడు జీవితకాలం అంతా తెలుగుదేశం ఎట్లా రావద్దు, వస్తే ఏమవుతుందని చెప్పి ఆలోచన ఏం ఉండదనా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఇప్పుడు తెలుగుదేశం వస్తే మన తెలంగాణ ఆంధ్ర ఒకటే అంటాడా? అది కాదు కదా. మీ రాష్ట్రం మీది, మా రాష్ట్రం మాది అనుకొని తిరుగుతారు. ఏమంటే ఈ ప్రజలకు చెప్తున్నా, ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ వచ్చింది అయిపోయింది మనది. కానీ ఇప్పుడు తెలుగు పార్టీలు అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, కమ్యూనిస్ట్ ఉన్నది, ఇంకా కొత్త పార్టీస్తో మొన్నదాకా ఆయన ఎవరు పార్టీ కూడా ఢిల్లీ ఉన్నది, ఆయన మినిస్టర్ ఉండే కదా, సీఎం ఉండే, ఆయన కూడా ఒక పార్టీ ఉండే. ఎవరు వాళ్ళు పోతారు. కానీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తారో అడుగుతున్న వాళ్ళు. నేను నా ప్రశ్న ఏంటంటే, వ్యతిరేకించే వాళ్ళు మీరు ఎందుకు వ్యతిరేకించాలంటే, ఎప్పుడు జీవితకాలం అంతా రామారావు చంద్రబాబు నాయుడుని ఆయన బూచ చూపించి ఆయన వస్తే తెలుగుదేశం వస్తే మాకు ఆంధ్ర కలుస్తామంటే తప్పు మాట. దయచేసి అది నమ్మకండి. ఎందుకంటే ఆయన జనం ఉన్నారు. ఇంకొక ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఆయన లేకున్నా, ప్రజలు లేకున్నా, నాయకులు లేకున్నా ప్రజలు ఆలోచన చేయాలంటారు కానీ ముందు అసలు ఆ పార్టీ ఆలోచన చేయట్లేదు కదా. అది వాస్తవాన్ని చెప్తున్నా. చంద్రబాబు పోటీ కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చేయలేదంటే ఇప్పుడున్న కొంతమంది క్యాడర్ కూడా విసుకొచ్చేసింది అందరికి. అంటే నేను ఎందుకంటే రాష్ట్రం అంతా తిరుగుతుంటా కాబట్టి అక్కడ నుంచి మాటలు చెప్తున్నా, విసుకొచ్చేసింది. ఆయన వస్తాడని ఆలోచన చేస్తున్నారు. రాకున్నా 3-4 సర్పంచ్ గెలిచి 19-20 గెలిచి సర్పంచులు. నువ్వు ఎట్లుండాలి? ఇప్పుడు ధన్మన్ వచ్చేసి పార్టీ బలోపేతం చేసి పార్టీ ఇక్కడ ఉన్న ఒక మంచి నాయకుడు పిలిచి ఒక అధ్యక్షుడు ఇచ్చేస్తే వాళ్ళు నడిపిస్తుంటే వాళ్ళ పార్టీ నడిపిస్తుంటే వెనక ఉండే సలహా నువ్వు. కానీ నువ్వు అట్లనే ఉంటే ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రేపు ఉండి ముసలు అయిపోతున్నారు. ఇప్పటికన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలంగాణ మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ముందు నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఒకవైపు కవిత పార్టీని స్వాగతిస్తున్నారు, అవును, మరోవైపు తెలుగుదేశాన్ని కూడా ఇక్కడ స్కోప్ ఉందని చెప్తున్నారు. జనసేన గురించి పూర్తి స్థాయిలో మీరు చెప్పలేదు, ఒకసారి చెప్పండి. జనసేన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. జనసేన ఆయన ఎవరికి అన్యాయం జరగకుండా మంచిగా ఉండాలి, ఆలోచన ఉంటుంది ఆయనకు. జనసేన అనేది ప్రజలు ఇక్కడ ఉన్నారు. జనసేనకు పార్టీ పగ్గాలు అప్పగిన ఎవరు ఇన్ఛార్జ్ అనుకుంటే ఇక్కడ పార్టీ ఉన్నది. శంకర్ గౌడ్ ఉన్నారు అనుకుంటాను. ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ పవర్ ఇచ్చిండా రాలేదు తెలియదు. కానీ జనసేనకి స్టార్ట్ చేస్తే ప్రజలు, యువకులు, ఈ రోజు ఆయన ఎట్లుందంటే యువకులు పెద్దవాళ్ళు కాదు, యువకులు తండోపతండాలు వెళ్తారు. వెళ్ళి తప్పనిసరిగా రేపు జిహెచ్ఎంసీలో కావచ్చు, మున్సిపల్లో ఎలక్షన్ పెట్టినప్పుడు తప్పనిసరి వాళ్ళు కూడా గెలుస్తారు. అది కూడా రావాలని చెప్తున్నాను. అక్కడ కవిత గారి పార్టీ రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, ఇక్కడ జనసేన రావాలి. ఎందుకు రావద్దు? ఎవరు హక్కు అది. ఈ యొక్క స్వతంత్ర దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా నిలబడవచ్చు, ఎవరైనా ఎన్నిక కావచ్చు కదా. నేను చెప్పడం నువ్వు ఎవరు, నేను ఎవరు అవద్దనడానికి హక్కు లేదు ఎవరికి. ప్రజలు వాళ్ళు మంచి లేకుండా ఓటేయరు, మంచిగా ఉంటే వాళ్ళకి ఓటేస్తారు. ఇప్పుడు కొంతమంది ఓడిపోయారు ఇప్పుడు కొన్ని పార్టీలు, అంటే ప్రజలు నచ్చకనే కదా ఓడిపోయారు. వాళ్ళు కూడా నచ్చకపోతే ఓటేయరు. కానీ నువ్వు రావద్దు, తెలుగుదేశం రావద్దు, ఇడికి జనసేన రావద్దని ఎవరికి హక్కు లేదని చెప్పి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి బలంగా ఉంది, బలమైన ప్రతిపక్షం పార్టీగా ఉన్నది. సరే, ఓట్ బ్యాంక్ ప్రకారం ఉన్నది. సీట్ల విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో గతంలో ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేసింది. ఆ తర్వాత ఇక పోటీ నుండి విరమించుకొని కమిటీలను కూడా రద్దు చేసింది. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ వస్తే ఏమైనా ప్రభావం ఉంటుందా, ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదా? వైఎస్ఆర్ పార్టీ రావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీ ద్వారా. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ పోకుండా చెక్కు చేరు కూడా అక్కడే ఉన్నారు. వాస్తవానికి పొంగిలేటి ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఎంపీ అక్కడ 2-3 సీట్లు గెలిచారు. ఇక్కడ కూడా తెలంగాణ కూడా మంచి పట్టున్నది. అది వైఎస్ఆర్ పార్టీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఏ పార్టీ గుర్తుపడదు వాస్తవానికి. మా కొడుకుకు ఎమ్మెల్యే సీటు వికారాబాద్ నుంచి నా కొడుకు ఇచ్చారు. కానీ ఇన్ని రోజుల నుంచి నా అక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఇక్కడ 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. మరి అది రావాలి కదా, వైఎస్ఆర్ పార్టీ రావాలి కదా. కొడుకు ఇచ్చినది రావాలా, ఓవరాల్ రావాలంటున్నాయి. అంటే గుర్తించింది అంటున్నా. ఇప్పుడు గుర్తించిన పార్టీలు అక్కడ వెనకబడ్డ కులాలకు గుర్తించే పార్టీ ఎవరా అంటే ఇంకోటి కొంచెం వెనక పోతే ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అన్ని కులాలకు న్యాయం చేసే వ్యక్తి. ఆయన రాజశేఖర అంటేనే ప్రతి ఒక్కరికి ఆయన ఎవరు అయినా నవ్వుతూ పలకరించి పనిచేసే వ్యక్తి. ఆయన ఉన్నన్ని రోజులు అందరు పని చేసి పెట్టుండే. తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు పని చేసిండు. కొంతమంది ఈ కాలంలో అప్పట్లో పార్టీలకు లేదు పనిచేసారు. ఇప్పుడేంది ఈ బీజేపీ
మొన్న ఎగ్జామ్ చెప్తున్నా మీకు దళిత బంధు వచ్చింది. టీఆర్ఎస్ కొంతమంది ఇచ్చిర్రు, వాళ్ళ మనుషులకే అంటే ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళ పార్టీలకు ఇస్తున్నారు కదా తప్ప వేరే పార్టీకి ఇస్తలేరు. మరి అట్లా రాజశేఖర్ చేయలే కదా. ఇప్పుడు అట్లా పోతే ఇంకా కొంచెం ముందు పోతే రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ ఎవరు మన భవనం వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మళ్ళీ అలాగే మన ఎవరు చెన్నరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ తిట్టుకున్నారండి. ఇట్లా తిట్టుకురా, తోలు తీస్తా, లంగా తీస్తా, ఇంకే తీస్తా, కొట్టుతా. ఆనాడు ఏం మాట్లాడినా ప్రజల్లో మంచితనంగా మాట్లాడు, అసెంబ్లీ కూడా బాగా చక్కగా మాట్లాడు. కానీ ఇప్పుడు ఏమంటారు, అసెంబ్లీ తిట్టుకుంటున్నారు, అవసరం కొట్టుకుంటారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల భాష మాత్రం ఒక స్థాయి మించిపోయింది. గారు అనేది ఎప్పుడోసారి వింటున్నాం. సొంతంగా పేరు పెట్టి ముఖ్యమంత్రిని కూడా రేవంత్ అని పిలవడము, ఆ తర్వాత అరై ఒరై డైరెక్ట్ వాడు వీడు ఇటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఇక ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఆ భాష కూడా అసలు పిల్లలు కూడా అటు ఇలా భాష వింటుంటే పిల్లలు కూడా వాళ్ళని చూసి రాజకీయ నాయకులు అంటేనే ఇట్లా ఉంటారా అనే పరిస్థితి అనిపిస్తుంది. కరెక్ట్, వాస్తవం చెప్పాలి. ఇంతకుముందు మీరు చూసిన రాజకీయాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పుడు చెప్తున్నా కదా, అప్పుడు వీళ్ళంతా నాయకులు సీఎంలు అంటే ఏ పార్టీ వచ్చే పని చేసేవాళ్ళు. కానీ ఆ టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన వైఎస్ రాజశేఖర్ మాట్లాడుతుంటే అసెంబ్లీలో వినాలనిపిస్తుంది, గంటలు వినాలనిపిస్తుంది మాకు. ఇప్పుడు ఏమైందంటే ఒక ముఖ్యమంత్రి అరే అంటారండి ఎవరన్నా. ఇప్పుడు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి అన్నా తప్పే, ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు ఆయన తప్పే కదా. ఇప్పుడు వయసుకు తేడా లేకుండా వాడెంత వీడెంత నువ్వెంతరా నీ బట్టనిప్పి కొడతాము రోడ్డు మీద కొడతామంటే ఎవరు చెప్తారు? అరే అనేది నేర్పిన వాళ్ళు ఏ పార్టీ ఏ నాయకుడు అని చెప్తున్నాను, తెలియజేస్తున్నాను మీకు. ఎవరు నేర్పిరు ఫస్ట్, ఎవరు తీసుకొచ్చిర్రు, ఇంత ఘోరంగా మాట్లాడేది ఎవరు? వేరే ముందు ఉన్న పార్టీ కదా. ఎదుటాడు కూడా ఇప్పుడు నువ్వు నాకు మర్యాద ఇస్తా, నీకు మర్యాద ఇస్తా. నువ్వే మర్యాద ఇన్నప్పుడు నేను ఎందుకు మర్యాదలే? ఇప్పుడు నన్ను అరే తోరే ఉన్నప్పుడు నేను ఎందుకు ఊకుంటా? అట్లా నడుస్తుంది తప్ప ఆనాడు ఇంకోటి ఆనాడు ఎటుండే వేరే పార్టీ నుండి కూడా పక్కకు పోతే అన్న తమ్మి బాగున్నావా కూర్చున్నావా ఏమో దావతులు చెప్పినా పోయేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి వచ్చింది, ఎవరు పార్టీ పిలిచినా పోవద్దు, ఏ దావత్ పోవద్దు, నువ్వు దుష్మన్లాగా చూస్తున్నారు. ఇప్పుడు ఉన్న 10 ఏళ్ల నుంచి ఒక పార్టీ లీడర్ పోవాలంటే దుష్మన్లాగా చూస్తున్నారు. అది కాదు కదా వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు సీఎం అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత అయినతే ఇద్దరు రెండు పార్టీల వాళ్ళు కొన్ని వేదికల దగ్గర కూడా కలుసుకొని మాట్లాడుకోవడం ప్రజలు చాలా గొప్పగా చూసేవాళ్ళు. ఒక మంచి పరిణామం అన్నట్టు చూసేది కామన్గా ఉండేది. ఈ మధ్యకాలంలో వేరు రెండు పార్టీ నేతలు కలిస్తే అతడు పార్టీలోకి చేరబోతున్నారు, వీళ్ళిద్దరు కూడా లోపాయకారం, ఆ రెండు పార్టీలు కూడా ఒక్కటే అని కూడా ప్రచారం జరుగుతుంది. అదొక పెద్ద ఏంటంటే ఒక పెద్ద అసలు ఒక ప్రత్యర్థి దేశాన్ని కలిసినంత, పాకిస్తాన్ దేశస్తుని కలిసినంత భయంకరంగా తయారైనాయి. మీరు చెప్పింది వాస్తవము. ఆనాడు లేకుండా ఈనాడు 10 ఏళ్ళ నుంచి అవుతుంది తప్ప ఆనాడు ప్రేమతో మాట్లాడుకుందరు, జోకులు వేసుకుందరండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే రాజశేఖర రెడ్డి గారు వేరే దగ్గర కూర్చున్నప్పుడు, ప్రైవేట్ పార్టీలో కూర్చున్నప్పుడు పక్క బస్సు జోకులు వేసుకుని నవ్వేవాళ్ళు. ఇప్పుడు ఉందా అది? లేదు. ఆయన ఈడుంటే ఇంకోటి వస్తుంటే రాడు, ఈయన వస్తుంటే ఆయన రాడు, ఆయన వస్తుంటే అంటే ఎక్కడి దాకా పోయింది చూడండి. రాజకీయంగా ఎంత అయిపోయిందంటే పని అది. చీయమ్మ రాజకీయ నాయకులు ఇట్లా అన్నట్టు అయిపోయింది. ఆనాడు పెద్ద నాయకులు వాళ్ళకు ఒక గౌరవంగా ఉండి బతికేవాళ్ళు, గౌరవంగా మాట్లాడేవాళ్ళు. ఒక నాయకుడు ఎమ్మెల్యే అంటే గౌరవంగా మాట్లాడి అవసరం పడితే పక్కకు వచ్చి చేయి మీద ఒంటి ఏది భుజం చేసుకుని మాట్లాడేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి ఉందా? మీరు అన్నట్టుగా పోయి మాట్లాడదామంటే కూడా వీరు ఈయన ఆయన పార్టీలో పోతున్నట్టుండు, ఆయన ఈయన పార్టీలో పోతున్నాడు, లోపాయకారం ఉంది. లేకుంటే ఇక్కడ అన్ని అక్కడ చెప్తున్నాడేమో, ఇక్కడ చెప్తూ కోవాడవుతున్నారేమో. ఇది ఎక్కడ రాజ్యం అండి? ఇది ఎక్కడ రాజ్యము? ఇది ఎక్కడ పార్టీలు? ఇవన్నీ ఎవరు తీసుకొచ్చింది? ఇవన్నీ ఎందుకైంది? మీ ద్వారా ప్రజలు కోరుతున్నా. వాస్తవానికి 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద చాలా చెన్నారెడ్డి గారు, మన విజయభాస్కర్ రెడ్డి గారు, రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు ఇట్లా మాట్లాడుకున్నారా? ఎవరు మాట్లాడుకోలేదు కదా. ఇప్పుడు ఈ కొత్త 10 ఏళ్ళ నుంచి ఎందుకు వస్తుంది? 10 సంవత్సరాల నుంచి నువ్వెంత అంటే నీవెంత ఇంత కాదు. ఏం రానొచ్చు? ఓ సీఎం ఏం రానొచ్చునా? ఓ సీఎంని బట్టలిప్పి కొడతానొచ్చునా? ఓ పొట్టోడు అనొచ్చునా? నువ్వు జానుడు ఉన్నావు అనొచ్చునా? అరే మరి నీకు రేపు పరిస్థితి నీది వస్తే ఇవి నిన్నేమంటారు? నేనేమంటున్నా అంటే మీరు పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అంతా ఉన్న వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళే విద్యావంతులే, ఇంజనీర్లే, డాక్టర్ అలా మాట్లాడితే చదువు లేని వాడు ఇంకేం మాట్లాడాలి వస్తే? మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలన్నా, లేకపోతే మిమ్మల్ని చూసి తప్పుదో పట్టాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం ఉద్యమాలన్నీ అయిపోయినాయి. ఇక తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఇక వర్గీకరణ అయిపోయింది. మిగిలినది ఒక్కదల్లా బహుజన రాజ్యాధికారం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వీళ్ళంతా కలిసి ఒక రాజ్యము అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలి. ఈ సామాజిక వర్గాల ఎక్కువ స్థానంలో సీట్లు గెలవాలి, ఓటింగ్ రావాలి. ప్రత్యేకంగా మనం ఎంతో
మన వాటంతా అనేది ఒక కొన్ని సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. ఈ బీసీ రిజర్వేషన్ల నేపథ్యం, ఈ కామారెడ్డి డిక్లరేషన్ అయితే మాత్రం ఇక సభలు సమావేశాలు ఇంకెక్కువైపోయింది. ఇది ఈ వాక్యూమ్ అనేది ఎప్పటికైనా సాధ్యం అనేది ఉంది, కానీ ఇప్పుడు మీకు ఉన్న అనుభవంలో భవిష్యత్తులోనైనా సాధ్యమవుతుందా? ఇప్పుడిప్పుడు సాధ్యమవుతుంది, కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతుందా? మీకున్న దాని ప్రకారం రాజ్యాధికారం బీసీలకు సాధ్యమా? వాస్తవానికి రాజ్యాధికారము బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిందే, రావాలి, కొట్లాడాలి దాని గురించి. కానీ కొంతమంది నాయకులు ఇప్పుడైతే ఎవరైతే బీసీ నాయకులు అనేవాళ్ళు ఒక దొర దగ్గర, ఒక రెడ్డి దగ్గర, ఒక ఎల్మాన్ దగ్గర వీళ్ళు దాసోహం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళన్నీ తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, ధనం ఉన్నది, అంతా ఉన్నది. కానీ ఒక రెడ్డి దగ్గర ఎట్లా బానిస బతకాలని చేసుకుంటారు వీళ్ళు, ఒక దొర దగ్గర ఎట్లా చేసుకోవాలి. వీళ్ళంతా ఏకమైతే 100% తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే వాళ్ళు ఒకసారి అవుతారు. వీళ్ళు ఎప్పుడు కావాలి? వీళ్ళంతా కలిసి ఏకమైతే. ఇప్పుడు కూడా చూడండి, ఒక ఆయన పార్టీ, ఒక ఆయన మీటింగ్ పెడితే ఒక ఆయన ఓడు, ఒక ఆయన పెడితే ఇంకో ఆయన ఓడు. ఒకళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెడితే ఒక ఆయన హైదరాబాద్ పెడతాడు, హైదరాబాద్ పెడితే ఒక ఇంద్రాబాద్ పెడతారు. వీళ్ళంతా ఏకమై ఎప్పుడు ఈ ప్రెస్ క్లబ్ లో పెడితే ఆ ప్రెస్ క్లబ్ లో వేరు పెడతాడు. అంటే వీళ్ళు ఏకం కానప్పుడు ఎట్లా రాజ్యాధికారం తీసుకొస్తారు? ఎట్లా వస్తుంది బీసీలు? ఎట్లా ఏకమవుతారు? అంటే అందులో కూడా నేను ముందు పోతే నేను నాయకత్వం పనిచేయాలి కొంతమంది, ఇంకోటి పోతే ఇంకో దగ్గర నాయకత్వం కింద పనిచేయాలని ఆలోచన. బీసీలు అనేవాళ్ళు అందరూ ఒక్క దగ్గరకు వచ్చి ఒక కట్టగయ్యి ఒక ముద్దగయ్యి నిలబడ్డప్పుడు తప్పనిసరిగా రాజ్యాధికారం వస్తుంది. ఎస్సీ ఎస్టీలు ఎక్కడ పోరు, చెప్తే వింటారు. కానీ కొట్టాడు వచ్చేదేడా బీసీల ద్వారా వస్తుంది. బీసీలు ఏకమైతే లేరు. బీసీల దాంట్లో కూడా 100 కోట్లు 1000 కోట్లు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా ధైర్యం లేదు పార్టీ పెట్టాలని వాళ్ళకు. సొంతంగా బీసీ పార్టీ పెట్టాలి, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి పెట్టాలని ఆలోచన లేదు, ధైర్యం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కవిత గారు ఉన్నారు. కవిత గారు ఒక మహిళ ఉండి నేను పార్టీ ఇక్కడ చేస్తానని ఒక ధైర్యంగా చెప్తుంది. ఒక ఆడబిడ్డ ఉండి మరి మీరు ఎందుకు చెప్పలేకపోతుందని అడుగుతుంది నేను. మీరు బీసీ ఎస్సీ కావాలని అడుగుతారు, ఆనాటి నుంచి కొట్లాడుతారు, ఈనాడు కొట్లాడుతారు, రేపు కొట్లాడుతారు. ఇంకో పార్టీ వచ్చిన తర్వాత ఇంకోళ్ళు బీసీ రేపు ఒక దొరనో ఒక రెడ్డో ముఖ్యమంత్రి అయితే కూడా ఇదే కొట్లాడతారు తప్ప మీరు బీసీలు ఏకమయ్యి ఎస్సీ ఎస్టీలు ఏకమయ్యి మనం ఎందుకు కావద్దని వీళ్ళు నిర్ణయించుకున్నప్పుడు తప్పనిసరిగా అవుతుంది. ఇంకోటి వీళ్ళంతా ఎవరైతే ఒక దొర దగ్గర ఒక రెడ్డి దగ్గర ఎప్పుడైతే బీసీలు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు, మాకు కావాలంతో మాట్లాడరు వీళ్ళు. మాకు ఇది కావాలి, బీసీలకు 42% అంటారు. ఎందుకు కొట్లాడతారు? ఒక ఇద్దరిని రాజీనామా చేయమని చెప్పండి. ఎందుకు కాదు బీసీలు రిజర్వేషన్? ఎందుకు వాళ్ళు కాదు? వీళ్ళకు పదవి తప్ప, పదవి వాహం తప్ప, పదవి మీద ఉన్న ప్రేమ తప్ప బీసీలు బాగుపడాలి, బీసీల మీద బీసీలకు న్యాయం జరగాలి ఆలోచన ఎవ్వరికీ లేదు. బీసీల ఆ ఉట్టి మాటలే. అప్పటి మటుకు ప్రెస్ మీట్ పెడతారు, ఇంకే పెడతారు, ఇంకో చేస్తారు. కానీ నిజమైన ఎప్పుడైతే వీళ్ళంతా ఏకమై ముస్లిం చూడండి ఒక మాట, ఎంతమంది పార్టీలు నిలబడ్డా కానీ ముస్లిం ఒక్కటే ఓటేస్తాడు. ఎవరు ఉండని అడిగా వాళ్ళ నాయకుడు నిలబడ్డాడంటే ఆ ఓటేస్తారు. ఈ బీసీలు అంతా ఏకమయ్యి అన్ని రెడ్డి ఎల్మ 2 పక్క పెడితే రాముకు 5-10 కులాలు ఎక్క పెడితే 90-100 కులాలు ఉన్నాయి కదా. ఏకమై ఎందుకు ఒక రాజ్యాధికారం రాదు? ఎందుకు ఆలోచన చేస్తలేదని చెప్పి బీసీ నాయకులు అడుగుతున్నాను. ఐక్యత సాధ్యమా? అవుతుంది అనుకుంటాను. ఇప్పటికి కూడా అవుతాట్లేదు, అనుకుంటా అనుకోలేదు. అయితే అవుతుంది. వీళ్ళు ఐక్యత కావాలని కోరుకుంటున్నాను. అది ఎప్పుడైతుందో తెలియదు. అయ్యేంత వరకు ఉంటారా ఉండరా? మళ్ళీ అంతలోపు ఎవరన్నా వచ్చేసి వాళ్ళ మెయిన్ నాయకుని పిలిచేసి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా బై, నీకు ఎంపీ టికెట్ ఇస్తా, 100 కోట్లు పెడతా అంటే వాళ్ళకి జారిపోతాడు. బీసీలో ఉన్నదే ఒక దిగదారితనం తప్ప ఏం లేదు. ఒక దగ్గర బానిస బతారు వీళ్ళు. ఒక రెడ్డి చూడు, రెడ్డి ఒక దగ్గర పోయి బీసీ దగ్గర బతకడాడు, ఒక బ్రాహ్మణ పోయి బతుకమని చెప్పు, ఒక ఎల్మడి పోయి బీసీ దగ్గర బతుకమని చెప్పు. ఆ యొక్క పవర్ మీద ఎందుకు లేదని అడుగుతారు బీసీలకు. అయితే నాకు ఒక 2 వీటికి సమానం చెప్పు. ఒకటి, భావజాల వ్యాప్తి అనేది చాలా ముఖ్యము. రెండోది, ఒక నిలబడే నాయకుడు ముఖ్యం. ఒకవేళ మీరు అన్న బహుజన రాజ్యం కావాలన్నా కానీ ఇప్పుడున్న జనరేషన్కు ఈ భావజాలం అనేది వ్యాప్తి సాధ్యమవుతుంది. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. ఒకనాటి ఉద్యమ స్టైల్ అనేది లేదు, అది ఓటు బ్యాంక్గా షిఫ్ట్ అయ్యే అవకాశం. ఒకటి, నాయకుడు ఒకరు నిలబడాలి. అంటే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ముందుండేట నడిపించిండో, ఈ ఉద్యమానికి ఒకరు చెప్తే అందరు వినేటట్టు ఉండాలి, ఆ ఉద్యమాన్ని తీసుకెళ్లేంత శక్తి కూడా ఉండాలి. ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పటికి ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో ఏ ఉద్యోగాలు చేసినా ఏం చేసినా ఉద్యోగంతో పోయి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆలోచిస్తారు యువకులు. ముఖ్యంగా ఈరోజు నాయకులు రాజకీయంగా ఏ కులం ఏం పోరాడుతుంది, ఏ నాయకుడు ఏం పని చేస్తుండు, తెలుగుదేశం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, కమ్యూనిస్ట్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, పేపర్ ద్వారా టీవీ ద్వారా దానికంటే ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువ చూస్తున్నారు. టీవీలో బగ్గబెట్టేసారు. ఎందుకంటే ఇంట్లో కూడా బీసీలో మంచి నాయకుడు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, పెద్ద నాయకుడు. ఆయన సౌమ్యుడు,
మంచి వ్యక్తి, ఎవరు చెప్పినా ముఖంలో ఎప్పుడు ఆయన చిరునవ్వుతో తప్ప ఆవేశం మాట వ్యక్తి కాదు. ఆయన ఆ టైంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ వేల లక్షల కోట్ల కళ్ళు చూపు ఆయన మీద, అరే పార్టీ పెడతాడేమో అని. కానీ ఆయన ఎందుకో మరి ఆయన బీజేపీలో కలిసిండు. కానీ బీజేపీలో కూడా ఆయన ఇమ్మడలేకపోతున్నాయి. ఆయన వాస్తవానికి బీజేపీలో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తున్నారు, ఈటల రాజేందర్ గారు బయటకు వస్తే బాగుంటుంది, ఓ పార్టీ పెడితే బాగుంటుంది. అప్పటికి ఇప్పటికీ రూపాయికి ఒక 80% ఆయనకు చల్లగిలింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు అంత పవర్ ఇప్పుడు ఉంటే సరే, ఒక 2 రోజులు జైలు పోతున్నావు, 3 రోజులు జైలు పోతున్నావు, 2 నెలలు 3 నెలలు జైలు పోతున్నావు, బయటకు వస్తే మాత్రం ఈ రోజు తెలంగాణలో టాప్ నంబర్ 1 ఆయన ఉంటుండే. కానీ ఆయన ఎందుకో భయపడి అనుకుందామా, లోపల ఇంకా ఏముందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా ఆయన తలుసుకుంటే నేనేమంటున్నా, ఇప్పుడు కూడా ఆయన ఏకం చేసే సత్తా ఉంది ఆయన దగ్గర. పిలిస్తే వస్తారు ఆయన దగ్గర అందరూ ఏకమ్మ. ఇప్పటికైనా బీజేపీ ఎలా అంటే చుట్టం సూప్ పోయినట్టుగా ఉంది ఆయన దగ్గరకు. చుట్టం ఒక ఊరికి పోతే చుట్టం దగ్గర అంతే ఈ రోజు చెప్తాం, ఈ రోజు మళ్ళీ వచ్చిన ఈ మాట చెప్తాం మీకు. చుట్టం ప్రకారం పోయిండు, ఎన్ని రోజులకు ఉన్నా అలా కాళ్ళుగా ఉండనియరు. ఇప్పటికే బండికి ఆయన వర్తలేదు, ఇప్పుడు లొల్లి అవుతుంది, ఇంకా వర్తుంది. అలా మంచి నాయకులు అధిష్టానం సెట్ చేయొచ్చు కదా, దాన్ని సెట్ చేయాలంటే అధిష్టానం చేయాలంటే అట్లా చేయకొద్దానే కదా, ఇట్లా విడిపోవాలి కదా. ఎన్ని రోజులకైనా రాజేందర్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు అందులో మంచి నాయకులు ఎవరు, మన ఈయన అరవింద్ ఉన్నాడు, బాగా మాట్లాడతాడు. రఘునందన్ అలాగే మాట్లాడతాడు. ఈటల రాజేందర్ గారు, ఇంకా వీళ్ళంతా బాగా మాట్లాడి ఉన్నారు కదా. ఇంత టాప్ పొజిషన్లో వీళ్ళంతా ఏకంగా ఎందుకు కావదు? వీళ్ళంతా మంచి బాగున్నారు కదా, అందరూ ఏకమే బయటికి రావాలంటే రాజు పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళ దాని మీద సూచి ఉండదు. మళ్ళీ బాగానే ఉన్నారు వీళ్ళు లోపల ఉన్నా, వీళ్ళు బయట లోపల ఏం లేదు మనసులో. వీళ్ళకు బాధ ఉంది బాగా. ఎందుకు పోయినా కొంతమందికి అయ్యో ఎదుగుతలేమో కొంతమంది ఉన్న పాత వాళ్ళు లీడర్షిప్ ఎట్లా ఉండాలి. పాత వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పిలుచుకొని కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళని దూరం చేసి వాళ్ళకు వీణ కొట్లాబెడుతూ చూసుకుని నిలబడడం కరెక్ట్ కాదు కదా. నిజంగా బీజేపీ పార్టీ ముందు పోవాలనుకుంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకు కొట్లాడుతున్నాడు, బండి సంజయ్ ఎందుకు కొట్లాడుతున్నారు, ఇంకెందుకు కొట్లాడుతున్నారు? మీకు కాంప్రమైజ్ చేయొచ్చు కదా, పిలిచి మాట్లాడవచ్చు కదా. ఎందుకు మాట్లాడరు అంటే వద్దనే కదా. అంటే కొత్త వాళ్ళు ఉండొద్దు, పాత వాళ్ళు ఉండాలి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నా ఒక అంచనా ప్రకారం అనుకుంటున్నాను. అట్లా మావోయిస్ట్ పార్టీ అదొక నిషేధిత పార్టీ. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక రాను ఆ పార్టీగా చివరి దశకు వచ్చింది. మొత్తం కీలక నేతలందరూ కూడా ఎన్కౌంటర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది అరెస్ట్ అవుతున్నారు. పార్టీ ఉనికి అనేది ఇప్పట్లో కనిపించట్లేదు. వాళ్ళేం బయటకు వచ్చిన కొంతమంది సరెండర్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే, మేము ఇక త్వరలో ప్రజా ఉద్యమాలు చేస్తాము, అవసరమైతే ఓటు విప్లవం ద్వారా కూడా ముందడుగు వేస్తామని కూడా ప్రకటన చేస్తున్నారు. నిజంగా బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యమాలు చేస్తే ప్రజలు స్వీకరిస్తారా? అలాగే ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే అది ప్రస్తుతం ఉన్న కమ్యూనిస్టు పార్టీలే ఓటుకు దూరంగా అయిపోయారు. ఉద్యమాల వరకు వస్తున్నారు కానీ రాజకీయంగా సీట్ల విషయానికి వస్తే మాత్రం చాలా ఓటింగ్ పడిపోయింది. ఒకనాటి ప్రభావం లేదు. మరి మావోయిస్ట్ పార్టీ రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి వాళ్ళొక వేదిక పెడితే ప్రజలు స్వీకరిస్తారా? వాస్తవానికి అన్నలు ఎందుకు పుట్టిరు? అన్న పుట్టడమే అత్యంత బాగా వెనుకబడి కులాలు కావచ్చు, మాదిగా బీసీలలో, ఈ రెడ్డిలు, బాపనోళ్ళు, దొరలు, భూస్వాములు అనగదొక్కుతురు కాబట్టి అనగదొక్కుతురు అనే ఈ అన్నలు తయారైపోయారు. ఊర్లో పోంటి ఎందుకు అయిపోయారు? వీళ్ళు అట్లా అవుతారు కాబట్టి లోపల పోయి వీళ్ళు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళు పోయారు. వాస్తవానికి వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క ఇప్పుడున్న కొంతమంది పార్టీల లీడర్ కావచ్చు, రెడ్డిలు కావచ్చు, బాపనోళ్ళు కావచ్చు, రెడ్డిలు అంతా హైదరాబాద్ వచ్చినంతా వాళ్ళ భయం అంటే ఏంది? వీళ్ళు అరాచకాలు, దొరలు, రెడ్డిలు, భూస్వాములు అరాచకాలు తట్టుకోలేక వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు చేస్తుంటే వీళ్ళు మమ్మల్ని చెప్పి ఏదో చంపుతారని బయటకు హైదరాబాద్కి బతున్నారు. నిజంగా తెలివి ఉన్నాడు అంటే, తెలివి అంటే వేరే అనుకోవద్దు, వాస్తవంగా ఆలోచించే వాళ్ళు పెడితే ఉండొచ్చు. పెట్టినా కానీ ప్రజలు ఎట్లా అమ్ముడు పోయారంటే 100కు, 500కు, 1000 రూపాయలకు, 2000కు వాళ్ళు కళ్ళు సారా పోస్తేనే ఓటేస్తారు తప్ప ఈ యొక్క అన్నలు వచ్చి పాటు పెడితే నిజంగా న్యాయం చేస్తారు అనుకుంటే వీళ్ళు ఓటు వేయరు. ఈ బానిసలు వీరు ఎట్లా అయిపోయారంటే 500కు, 1000కు సారా పరిస్థితులు మారలు వీరు మారే పరిస్థితి లేదు. తీసుకొచ్చారు అట్లా 100కు, 500కు సారకు అమ్ముడు పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు నాయకులు, పెద్ద నాయకులు, పార్టీలు. ఇప్పటికన్నా ఏమంటుందంటే మారాలనుకుంటే మారుతారు. ప్రజలు పెద్ద పనిగా ఇది కాదు అనుకుంటే ఒక్కసారి విప్లవం వచ్చిందంటే విప్లవం ముంగట ఇవన్నీ పార్టీలు కొట్టకపోతే అన్న రాజ్యం రావాలని కోరుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పైసా ఆశపడతారు కాదు. వాళ్ళు అడవిలో ఉంటారండి. అడవిలో ఉంటే వాళ్ళు ఊరిన పేరు చెప్పుకోరు,
అలా ఉన్న వాళ్ళ తల్లి పేరు చెప్పరు, తండ్రి పేరు చెప్పరు, పోరికి ఇంత సర్దిమూత ఉండదు వాళ్ళకు. డబ్బులు ఎందుకు వాళ్ళకు అంటే ప్రజల గురించే వాళ్ళకు పోరాడి తప్ప వేరే గురించి కాదు కదా. నిజంగా నిజంగా ప్రజలు ఆలోచిస్తే ఆ పార్టీ కూడా వస్తే మంచిదే. ఎందుకంటే న్యాయం కావాలంటే ఆ పార్టీ రావాలి, కానీ ప్రజలు రానియరు, పార్టీలు రానియరు. ఎందుకంటే అలా వాళ్ళకి డబ్బు ఉండదు, 100 కోట్లు 1000 కోట్లు పంచాలి. జనాలు ఇస్తారు కదా, ఇచ్చాలు తక్కువ ఇప్పుడు ఈ కాలం లేదు. ఎట్లంటే ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. పార్టీకి ఎవరు ఇస్తారు? కొన్ని పార్టీలకు కొంతమంది ఆయన పని గెలిస్తే పని జరుగుతుంది అంటే వాళ్ళకి పార్టీ డబ్బు ఇస్తారు తప్ప వేరే పార్టీ గారు ప్రజలు అట్లా ఉన్నారు. మాకు ఆయనకు వస్తే మాకేమన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు వస్తే నిజంగా ప్రజలు ఆలోచించి నిజంగా న్యాయంగా వీళ్ళు పని చేస్తారు అనుకుంటే ఓటేయాలి. నేను ఒకటే కొడుతుంది మీ ద్వారా, వీటి ద్వారా ఇప్పటికైనా ప్రజలారా 500కు 1000కు 2000కు పోతుంటే మీరు రోజు లెక్క చేయండి, దానికి చారన్నో ఆటనో పడుతుంది. మీరు ఆటన్న రూపాయికి అమ్ముడు పోయి మీ జీవితకాలం అంతా నాశనం అవుతున్నారు. 5 ఏళ్ళు అందరూ బానిస తిరుగుతున్నారు. పని చేయమని ఎందుకు చేస్తారు చెప్పు? దయచేసి మీకు కోరుతున్న ఒకటి, ఇప్పటి కూడా 500కు 1000కు 2000కు 5000కు అమ్ముడు పోతే మాత్రము మీ జీవితాలు పిల్లల్ని మీరు బానిసత్వం నూకినట్టే అని కోరుతున్నాం మీ ద్వారా. అని ఒకవైపు బీజేపీ కేంద్రంలో మాత్రం ఆపరేషన్ కగారు మీద యుద్ధం చేస్తుంది. ఇక మార్చి టార్గెట్ పెట్టుకుంది. ఆ లోపు అసలు అందరినీ మీరు వచ్చేయండి లేకపోతే మేము ఖతం చేస్తామని చెప్తుంది. తెలంగాణ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాత్రం అన్నలు వచ్చేలాగున్నారు, అన్నలు ఉండాలి, అన్నలు కూడా మన దేశ వాళ్ళని ఆయన ఒక ప్రకటన చేశారు. ఏపీ కూటమికి సంబంధించిన ఒక టీడీపీ కీలక నేత మావోయిస్టులు లేకపోతే భయమే లేకుండా అయిపోయింది, మొత్తం అరాచకాలు జరుగుతున్నాయి, నిజంగా అన్నలు ఉండాలని ఒక ప్రకటన అయింది. వీళ్ళిద్దరు కూడా కూటమిలో కీలకమైన వ్యక్తులు. ఇక్కడ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే. నిజంగా ఈ మాటలు రావడానికి గల కారణం ఏంటి? నిజంగా వాళ్ళు ఉంటే ఎట్లా ఉండేది, లేకపోతే ఏమవుతుంది? అసలు వాళ్ళు ఉన్నది చెప్పి వాస్తవం చెప్పి వాళ్ళు అన్నలు లేకుండానే ఇప్పుడు దొర బోరసాములు మళ్ళీ అదే ఏకమైపోయి మళ్ళీ ప్రజలను ఊర్లో పోయి హింసిస్తున్నారు. రెండోది అంటే చిన్న మాట, అన్నలను ఎంబడి పడి చంపుతుంది. అది మార్చి దాకా అందరూ లేపేస్తామంటారు. కానీ ఇంతకు ముందు ముస్లిమ్స్ ఉండరు కొంతమంది, అది వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు పెట్టేసి భోజనాలు పెట్టి నడిపిస్తున్నదే. మీరు అన్నలు ఏం తప్పు చేస్తారు? మీరు పోయి షూట్ చేసి చంపవలసిన అవసరం వచ్చింది ఎందుకు? వాళ్ళు ఏమి అన్యాయం చేస్తారు? వేరే దేశం మీద మనలో కొడుతున్నారా? లేకుంటే మనలో కొట్టిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి కొడుతుంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు? కానీ మన వాళ్ళని హిందువులని మన వాళ్ళని కొట్టే పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు? అంటే మీకు భయం ఎందుకు? అంటే మీరు దోసుకుంటారు కాబట్టి భయం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు దోసుకుంటారు, కాకుండా రేపు ఎల్లుండి మమ్మల్ని మా దగ్గరకు వస్తారేమో అని ఆలోచనతోటి భయపడి వీళ్ళని చంపే పరిస్థితి తీసుకొస్తారు. కానీ వాస్తవానికి అన్నలు ఉంటేనే రాజ్యం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నేను బాగుంటా, అందరు బాగుంటారు. ఒకనాడు 40-50 ఏళ్ళ కింద చూస్తే అన్నలు ఉన్నారు కాబట్టి ఆ రోజు మన ఎస్సీ ఎస్టీ బీసీలు కాళ్ళ ఎగరేసి బతికారు. కానీ వాళ్ళు పోతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ భయం వస్తుంది. మళ్ళీ దొరలు పరిపాలన, రెడ్డిల పరిపాలన, భూస్వాముల పరిపాలన మళ్ళా వస్తే దాన్ని తట్టుకునేది ఎవరు? వస్తారా భవిష్యత్తులో? రావచ్చు. మరి ఇప్పుడు అన్నల భయం ఏముందిగా? ఇప్పుడు ఆయన అందరూ చంపుతూ పోతూ ఉంటే ఇంకా వాళ్ళకి భయం ఉన్నది. ఇప్పుడు 100 ఎకరాలు మళ్ళీ ఇంతకుముందు ఎట్లా అయితే ఉందో 70-80 ఏళ్ళ కింద మళ్ళీ 100 ఎకరాలు 20-30-50 ఎకరాలు సంపాదించే వాళ్ళు భూస్వామి మళ్ళీ బయటకు వచ్చేసారు ఉన్నారు. మళ్ళీ అదే చూపిస్తున్నారు వాళ్ళు. అది కాదు కదా. అన్నలు ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీ పని మీరు చేయండి. అన్నలే ఉండకుండా మొత్తం వాళ్ళు చంపిస్తుంటే మీరు చంపవచ్చు, కానీ విప్లవాన్ని చంపలేరు. ఏదో రోజు పుట్టుకొస్తుంది, మళ్ళీ ఎవరు వస్తారు, ఎవరు వేస్తే మళ్ళీ పెరుగుతుంది. నేనేమన్నా అంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని చేసుకుంటారు. తప్పు ఉంటే పిలిచి మాట్లాడండి. మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు ఏమన్నాడు? చర్చలు అన్నాడు. చర్చలు అయిపోతుండే, సగం పెట్టిన తర్వాత ఆయన బంద్ చేసి వెళ్ళిపోయింది ఆయన. కానీ చర్చలు జరిపేది వాళ్ళు ఎందుకు చూడలేదు? వాళ్ళు మీరు ధనవంతులు కావాలి, నాకు కోట్ల రూపాయలు ఇయ్యి, నా కులానికి ఇయ్యి, నా అన్నకి, నా తమ్ముడికి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి కొట్లాడుతున్నారు. అలాంటిది వాళ్ళకు మాట్లాడకుండా చర్చించకుండా వాళ్ళని తీసుకొచ్చి చంపడము, మిలిటరీని తీసుకొచ్చి చంపడము అని కరెక్ట్గా అని చెప్పి నా ఆలోచన. అన్న 3 ప్రధాన పార్టీలను మీరు వాళ్ళనైతే మాత్రం విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను, బీజేపీని. అలాగే ఒక పార్టీని సపోర్ట్ చేయొచ్చు, ఒక పార్టీని విమర్శించవచ్చు, కానీ మీరు మిగతా అన్నింటినీ స్వాగతిస్తున్నారు. కవిత కొత్త పార్టీ రావాలని చెప్తున్నారు, టీడీపీ మరోసారి హవా కొనసాగాలని చెప్తున్నారు, జనసేన కూడా బలం తెచ్చుకోవాలి, ఇక్కడ నాయకత్వం బలపడాలని చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ కూడా రావాలని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళని వ్యతిరేకిస్తున్నా? వీళ్ళందరినీ రావాలని చెప్తున్నారు. అంటే పోటీ ఉంటేనే భయం ఉంటుంది వేరునికి. ఇప్పుడు పోటీ ఉంటేనే అరే నేను పని చేయకపోతే ఆ పార్టీ వచ్చి చేస్తాడేమో, ఆ పార్టీ చేయకపోతే ఇంకో పార్టీ, భయం ఉంటే వీళ్ళు పని చేస్తారు తప్ప పోటీ లేకపోతే 2-3 ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. భయం లేదు. బీఆర్ఎస్ ఏమనుకుంటుంది? నా జనం నాకుంది అనుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు? నా జనం నాకుంది అంటారు. బీజేపీ అట్లా కాదు. 4 పార్టీలు వస్తే మీరు నిజంగా మీకు న్యాయమైన పని చేస్తే, ప్రజల్లో మీరు నిజంగా మంచిగా ఉన్నారంటే ప్రజలు ఎందుకుంటారు కదా. మీరు భయం వద్దని చెప్తున్నాను. అన్ని రావాలి.
కావాలి. అందరు ఎవరంటే వాళ్ళు నిలబడతారు, నిలబడండి. శక్తి ఉన్నోళ్ళు నిలబడతాడు, న్యాయం చేసిన వాళ్ళు నిలబడతారు. ఈ ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు కాదు కదా. అరే ఈ పార్టీ పనిచేస్తుంది మంచిగా, ఈ పార్టీ పనిచేసినప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తారు. వాళ్ళది కోరుతున్నాను. అలా చివరిగా చెప్పండి, మీరు అన్ని రాజకీయ పార్టీని చూసారు, అన్ని విధానాలు కూడా చూసి పెట్టారు. ఇప్పుడు కొన్నింటిని వ్యతిరేకిస్తున్నారు, కొన్నింటిని స్వాదిస్తున్నారు. మరి రాజలింగం ఇప్పటివరకు అయితే మాత్రం ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యం అయితేంది, అలాగే ఎస్సీ కులాలకు సంబంధించిన ప్రధానంగా ఎస్సీ ఉపకులాలకు 56 ఉపకులాలకు న్యాయం జరగాలి, రిజర్వేషన్లు అంటూ కూడా కొన్ని ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. దానికి ఏదో ఒక కొలిక్కి వచ్చింది, సరే కొంత అసంతృప్తి కూడా ఉంది. ఇక వర్గీకరణ విషయం మీరు ఎంత పోరాటం చేసినా దాని పని అయిపోయింది. భవిష్యత్తులో మీరు మరి మీ అడుగులు మీ ఉద్యమ అడుగులు ఎటు పడుతున్నాయి? రాజకీయ అడుగులు పడుతున్నాయా, ఉద్యమ దిశగా అడుగు పడుతున్నాయా? మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? వాస్తవం చెప్పాలంటే మేము ఇప్పటికీ ఉద్యమ అడుగులే ముందుకేయాలి. ఎందుకంటే నా జాతి అనేది 57 కులాలు, ఇప్పటికీ తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, చేసుకోవడానికి వ్యవసాయం లేదు. మా వాళ్ళు అట్టడుగులు ఉన్న కులాలు మావి. ఇప్పుడు రాజకీయంగా పోతే మాకు వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు. కానీ నా జాతుల వారు ఎప్పుడైతే ఉద్యోగాలు చేరుతారో, ఎప్పుడైతే వాళ్ళకు చదువుకుంటారో, ఎప్పుడైతే ఇంజనీర్ అవుతారో, ఎప్పుడైతే డాక్టర్ అవుతారో, వాళ్ళని చూడాలని ఆలోచన ఉంది. నా ఒక 57 కులాలు నా కులపోడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఒక ఎస్పీ కావాలి, ఒక ఎంఆర్ఓ కావాలి. మాత్రం అడుగు పెట్టొద్దా? పెట్టాలి, మెదులు పెడతాము. కానీ ఏమనంటే ఫస్ట్ ఇది కావాలి నాకు. దాంతోపాటు రాజకీయంగా చదువు ఉన్నా, రాజకీయంగా ఇది ఉంటే, రాజకీయం ఉంటే అన్ని వస్తాయి. రాజకీయ అసెంబ్లీలో కూర్చున్నా అనుకో, నా కులం గురించి మా వాళ్ళు మాట్లాడే చాలా మంది ఉంటారు. ఎవరు అంటే నేను కాకుండా చెరకపోవచ్చు, వేరే వాళ్ళు మా వాళ్ళు చాలా మంది రాజకీయంగా ఉన్నారు. నేనేమంటే రాజకీయంగా ఉండాలి, మా వాళ్ళు చట్టసభలో కూర్చోవాలి. మా వాళ్ళకి అన్యాయం జరిగితే ఆ చట్టసభలో వ్యతిరేకించి మాట్లాడి, మా సైడ్ మాట్లాడి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు నాయకులు ఉన్నారు. రాబోయే రోజులు రావాలని చెప్తున్నా. మా ఈ యొక్క పార్టీలో కూడా మీరు ఇప్పటికి రెడ్డిలకు, మాల, మాదిగా అన్ని కులాలకు ఇచ్చిర్రు. కానీ అత్యంత ఎన్నకూడ కులాలకు ఎవరు చేయని తీయలేదు. వాస్తవం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ఆర్ పార్టీ అత్యంత వెనుకబడ కులాలకు సీట్ ఇచ్చిండు. నాకు కాంగ్రెస్ ఇవ్వలేదు, నాకు బీజేపీ. ఎన్టీఆర్ తర్వాత ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలకు తీసుకొచ్చి 24-25 ఏళ్ళు తీసుకొచ్చి టికెట్స్ ఎమ్మెల్యే చేస్తే వైఎస్ఆర్ పార్టీ ఇచ్చి అత్యంత వెనుకబడ్డ కులాలకు ఇచ్చారు. ఏ పార్టీ ద్వారా ఇవ్వలేదు వీళ్ళు. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకే పార్టీ కానీ మీరు ఎందుకు ఇవ్వని అడుగుతున్నా. మీ మనుషులకు కామా, మేము రాజకీయం ఉండకూడదా? మాకొద్దు, మీ పార్టీలో అత్యంత వెనుకబడ్డ కులాలకు ఉంటే వాళ్ళకి ఇవ్వని చెప్పుకొని మీ ద్వారా డిమాండ్ చేస్తుంది. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదా రాజకీయాలు? నాకు అదేం లేదు. ఓకే, రాజకీయాలు కొన్ని మార్చే అవకాశం ఉందా, మారిపోయే అవకాశం? ఓటర్ల సర్లీ కూడా భవిష్యత్తులో 100% ఓటర్లు తలుచుకుంటే ఏ పార్టీ నిలబడుతుందో, ఏ పార్టీ నిలబడదో ప్రజల్లో ఉద్యమం, అదొక విప్లవం. అది జనాల విప్లవం. అది అంటే ఈ క్షణము ఓటు వేసే దగ్గర పోయి కూడా ఓటు ఒకదాన్ని వేస్తా అనుకుని వేదానికి వేస్తాను. సర్పంచ్ ఎన్నికల్లో అదే జరిగిందా? ఎందుకంటే వీళ్ళ ప్రజలు నాయకులు ఏమంటారంటే పిచ్చులు అనుకుంటారు. కానీ వీళ్ళకన్నా 100 రెట్లు 1000 రోడ్లు వాళ్ళు తెలిపరు. వాళ్ళు ఓటర్స్ ఎవరికి బొంద పెట్టాలి, ఎవరిని లేపాలి, ఎవరికి కుసబెట్టాలి ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఉంది. కాబట్టి ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ముంగట పెడతామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ రాజలింగం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో 3 ప్రధాన పార్టీల హవా నడుస్తున్నప్పుడు కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ప్రజలు అనుకుంటే ఎంత పెద్ద పార్టీనైనా బొందబెట్టగలరు, ఎంత చిన్న పార్టీనైనా కానీ లేపి అధికారంలోకి కూడా తీసుకురాగలుగుతారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, బీజేపీ ఉన్నప్పుడు కూడా భవిష్యత్తులో కొత్త రాజకీయ వేదికలకు కూడా ఇక్కడ స్కోప్ ఉంది. కవిత కొత్త పార్టీ వచ్చినా అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. దాంతోపాటు జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ కూడా భవిష్యత్తులో తెలంగాణలో అడుగులేసినా కానీ తప్పకుండా ఇక్కడ ఓటర్లు కూడా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, ఓటర్ల నాడిని బట్టి కూడా షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు ఒకేలాగా ఉండే పరిస్థితులు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. తప్పకుండా జనాలు దలుచుకుంటా ఏదైనా జరుగుతుంది తప్ప ఇంకా ఎంతసేపు ఒకే రకమైన రాజకీయం ఎప్పుడు కూడా ఉండదని కూడా ఎస్సీ ఉపకులాల చైర్మన్, దాంతోపాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు చింతల రాజలింగం గారు వారి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ద్వారా వారి అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.